ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయి స్మగ్లింగ్ చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. గంజాయి రహిత పట్టణంగా పేట ప్రాంతాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. పోలీసుల సమావేశంలో ఉద్ఘాటించిన పల్నాడు ఎస్పీ. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగాలి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ. గణేష్ ఉత్సవ పందిళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం. మీడియా సమావేశంలో తెలిపిన ఆ శాఖ ఈఈ ఏడుకొండలు. గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో ఈ ఏడాది వైభవంగా 30వ గణేష్ వార్షికోత్సవం. బంపర్ ఆఫర్లు ప్రకటించిన ఉత్సవ కమిటీ సభ్యులు. విజిఎల్ జ్యువెలరీ తరపున ఖాతాదారులకు కస్టమర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు. తెలుగు సాంప్రదాయం ప్రకారం సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న విజిఎల్ జ్యువెలరీ అధినేత వెల్లంపల్లి రవిశంకర్. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా దిశ విభాగం నుంచి హ్యాపెన్ స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వారిచే చిలకలూరిపేట నందుగల శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఐఈసీ క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఐవి గురించి, మత్తు పదార్థాల నుండి విముక్తి గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఐవి ఎలా వస్తుంది మరియు అపోహలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి హై స్కూల్ హెచ్ఎం రత్నజ్యోతి, హెచ్ఆర్ హ్యాపెన్ స్వచ్ఛంద సంస్థ స్టాఫ్, ఏఎన్ఎం అమ్మాజీ, అవుట్ రీచ్ వర్కర్ బ్రహ్మేంద్రరావు, పిఎల్ భవన్ నారాయణ పాల్గొన్నారు. గంజాయి రహిత జిల్లాయే లక్ష్యంగా పల్నాడు జిల్లా పోలీసులు పనిచేస్తున్నారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ నేతృత్వంలో జిల్లా పరిధిలో గంజాయి స్మగ్లింగ్ ను నివారించమని పోలీసులు తెలిపారు. చిలకలూరిపేట రూరల్ పిఎస్, ఎడ్లపాడు నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లు యజమానులతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ నందు అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారికి ఎస్పీ పాల్గొని పలు సూచనలు చేశారు. మిల్లులలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయి రవాణాకు పాల్పడకుండా నిరోధించే చర్యలు తీసుకోవాలని, వారి నడవడికలపై నిఘా ఉండాలని తెలిపారు. ఇక మిల్లుల యజమానులు, నిర్వాహకులు, కార్మికుల వివరాలను పూర్తిగా నమోదు చేసి అందజేయాలని చిలకలూరిపేట పోలీసులని ఆదేశించారు. మిల్లుల పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై పోలీసులు పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాలని సూచించారు. అలాగే గంజాయి రవాణా, వినియోగం, విక్రయంపై సున్నా సహనం విధానం కొనసాగుతోందని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ ప్రజలకు అలర్ట్ చేస్తూ రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చేసింది. ఆగస్టు 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం కల్పించింది. స్మార్ట్ రేషన్ కార్డులు, ఈ పోస్ట్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పోస్ట్ మెషిన్ లో ఉన్న కెమెరా సాయంతో ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారని పేర్కొంది. వినాయక చవితికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియా మాట్లాడుతూ చవితి పందిర్లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. జరుపుకోబోతున్న వినాయక చవితికి సంబంధించి పోలీస్ తరఫున కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి నిర్వహించేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. దానికి ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చున్నాం. ఆ లింక్లో మీరు అప్లై చేసుకుంటే మీరు ఏవైతే అందులో ఉన్నావో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసి ఇస్తే మీకు వెంటనే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ అనుమతికి సంబంధించి మీరు ఎక్కడా కూడా ఎటువంటి రుసుముని చెల్లించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫీజు కానీ అది కానీ ఎక్కడా కూడా లేదు. ఎవరికి మీరు కట్టాల్సిన పని కూడా లేదు. ఎవరైనా వచ్చి అనుమతులు ఇప్పిస్తామని మేము మీ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళని నమ్మకండి. ఖచ్చితంగా పోలీసుని కనుక్కుని చేయండి. మా పోలీస్ వారు మీరు పెట్టినటువంటి మండపాల దగ్గరకు వచ్చి అన్ని జాగ్రత్తలు, అక్కడికి వచ్చేటువంటి పౌరులకు సరైనటువంటి జాగ్రత్తలు సేఫ్టీ పరంగా ఉన్నాయా లేదా అనేది చూసి మీకు అనుమతులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పండగని పూర్తి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పండగకు అవసరమైనటువంటి ఉత్సాహంతో జరుపుకోండి. దీంట్లో భాగంగా
ఏవైతే పరిమితులు మేము నిర్దేశించామో వాటిని మించి ఎక్కడా కూడా ఈ సౌండ్స్ని ఉపయోగించకూడదు. అలాగే ఎటువంటి అశ్లీలత కానీ వాటికి కానీ తావిచ్చే విధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించకూడదు. తర్వాత ఇమ్మర్షన్కి వెళుతున్నప్పుడు పోలీసు వారు మీకు ఏదైతే డేట్ టైం ఇచ్చుంటారో, మీరు నిర్ణయించుకున్న దాంట్లో 2-3 ప్రోగ్రామ్స్ అదే రోజున ఉంటే పోలీసు వారు సూచించినటువంటి టైంకి మీరు అక్కడికి వెళితే మీరు ప్రశాంతంగా ఇమ్మర్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇమ్మర్షన్కి వెళ్తున్నప్పుడు పిల్లల్ని కానీ వారిని కానీ మీతో పాటు తీసుకువెళ్ళకండి. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్మర్షన్ దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. అలాగే ఆ వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడ ఎవరినైతే మేము టీమ్స్ పెట్టున్నామో, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో టీమ్స్ పెట్టుంటామో, వాళ్ళ అనుమతితో వాళ్ళు నిర్దేశించిన ప్రదేశం వరకే వెళ్ళి మీరు నిమజ్జనం చేసుకోవాలి. నిమజ్జనం చేస్తున్నప్పుడు కానీ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు కానీ ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా చేసుకోవాలి. వాటిని మీరు గమనించాలని చెప్పి కోరుతున్నాము. మరొక్కసారి మీకు తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరైనా కూడా రోడ్ల మీద కానీ ఇంకెక్కడైనా కూడా ప్రజలని ఆపి ఎటువంటి రుసుములు వసూలు చేయడం కానీ అవి కానీ చేస్తే కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటి వాటిని కూడా ఎవరూ చేయొద్దని చెప్తున్నాము. ప్రజలందరికీ కూడా, నిర్వాహకులు కూడా మీ తరపున నేను తెలియజేసేది ఏంటంటే, ఎక్కడ ఎటువంటి మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు పోలీస్కి. అలా ఎవరైనా మిమ్మల్ని అడిగి ఉంటే ఇమీడియట్గా మాకు తీసుకురండి, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము. ఇది గమనించండి. మరొక్కసారి ఈ సౌండ్స్ విషయంలో కానీ ఈ అశ్లీలత విషయంలో కానీ మరొకసారి గమనించి పోలీస్ ఏ విధమైన సూచనలు చేస్తున్నామో వాటికి అనుగుణంగానే ప్రవర్తించాలని కోరుతున్నాం. ఆదివారం సాయంత్రం జరిగిన చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షేక్ కరీముల్లా తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి 43 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా మాజీ మంత్రి వర్యులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు యార్డ్ చైర్మన్ గా తనను ఎంపిక చేయడం జరిగిందని, తనకు లభించిన పదవి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త తామే పొందినట్లుగా భావించారని వారు తెలిపారు. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యార్డ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి గుర్రాల చావిడి నుంచి యార్డ్ వరకు తలపెట్టిన భారీ ర్యాలీలో కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు వేలాదిగా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకించి ర్యాలీ సందర్భంగా పట్టణంలో ప్రజలకు ట్రాఫిక్ ఏమాత్రం అంతరాయం లేకుండా మొత్తం కార్యక్రమం ముగిసే వరకు ఎక్కడా చిన్నపాటి సమస్య తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసు బృందాలను ముందుగానే ప్రణాళికాబద్దంగా ఏర్పాటు చేసి కార్యక్రమం విజయవంతానికి పూర్తి స్థాయి సహకారం అందించిన పోలీసు శాఖ అధికారులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన అభ్యర్థులను మన్నించి కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, నర్సరావుపేట శాసనసభ్యులు చంద్రవాడ అరవింద బాబులకు తన ధన్యవాదాలు తెలిపారు. అలాగే 3 మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, వార్డులో నాయకులు అందరూ సమిష్టిగా 4 రోజులుగా ఎంతో శ్రమించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారని వారందరికీ పేరు పేరున తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మంచి చేయడంలో ముఖ్యమంత్రి పట్టు వదలని విక్రమార్కుడని హంద్రీనివా ద్వారా కృష్ణా నీటిని కుప్పానికి తరలించిన ఆయన సంకల్పంతో ఆ ప్రాంత ప్రజలు, రైతుల సంతోషానికి అవధులు లేవని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పక్కన నూతన చేపల మార్కెట్, మాంసం మార్కెట్ల దుకాణ సముదాయ నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు, స్థానికుల్ని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు. చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వాడకాన్ని నివారించడానికి మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు, రైతు బజార్ అధికారి షేక్ ఖాజాతో పాటు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని షాపుల్లో తనిఖీలు నిర్వహించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్న వ్యాపారులకు జరిమానా విధించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడే వారిపై తనిఖీలు కొనసాగిస్తామని, వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. అంతేకాకుండా దుకాణదారులు, కొనుగోలుదారులకు జనపనారతో చేసిన జూట్ బ్యాగ్లను అమ్మాలని, అలాగే కొనుగోలుదారులు తమ ఇంటి నుంచి చేతి సంచులను తెచ్చుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ డ్రైవ్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఒక భాగం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయాలను వాడాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ కాలనీ మెయిన్ రోడ్ నందు ఇరువైపులా ఉన్న బాన్ని నగర్ లో ఉన్న వ్యాపారస్తులతో రోడ్డు వెడల్పు చేయడానికి మున్సిపల్ కాలువల వెనుకకు ఉండటానికి వారితో చర్చించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, ఏఎంసీ చైర్మన్ షేక్ కరీముల్లా ఈ సందర్భంగా బాన్ని నగర్ వారు 2-3 సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకుని రాగా మన శాసనసభ్యుల వారితో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చవితి పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడుకొండలు తెలిపారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట విద్యుత్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వినాయక చవితి పందిళ్లకు అందించాలని చెప్పడంతో నియోజకవర్గ పరిధిలోని అన్ని చోట్ల ఏర్పాటు చేసిన చవితి పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి సోలార్ పథకాన్ని అమలు చేసుకోవాలని, దీని ద్వారా విద్యుత్ బిల్లులు తక్కువగా వస్తాయని, సోలార్ పథకాన్ని సబ్సిడీ ద్వారా అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ సిస్టమ్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడుకొండలు కోరారు. ఈ మీడియా సమావేశంలో చిలకలూరిపేట డిఈ అశోక్ కుమార్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. మా డిపార్ట్మెంట్ కూడా గైడ్లైన్స్ రావాల్సి ఉంది. సాయంత్రం లోపల ఆ గైడ్లైన్స్ కూడా వస్తాయి. సో ఆ గైడ్లైన్స్ రాగానే మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా వినాయక చవితి పండగ సందర్భంగా చాలామంది కూడా భక్తితో మండపాలు తయారు చేసుకొని మనం వినాయకుడిని పూజించుకుంటాము. ఈ సందర్భంలో ఏ భక్తుడు కూడా కరెంటు పరంగా ఇబ్బంది పడకుండా ఉండాలని గవర్నమెంట్ యొక్క ఉద్దేశము, ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎవరైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. అక్కడ వేసే టెంపరీ లైటింగ్కి ఇన్సులేషన్ బాగా వేసి వర్షం వచ్చినా సరే ఏ భక్తుడు కూడా ఎలక్ట్రిసిటీ పరంగా కానీ ఏ పరంగా కానీ ఇబ్బంది పడకుండా చూసుకోవాలనే బాధ్యత ఆ కమిటీ మీద ఆధారపడుతుంది. దానికి మా సంస్థ కూడా సహకరిస్తుంది. కాబట్టి వినాయకుడిని పెట్టడమే మన ముఖ్య ఉద్దేశం కాదు. వినాయకుడిని పెట్టిన తర్వాత వచ్చే భక్తుల్ని భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళే అంతవరకు సేఫ్గా చూసుకోవాలనే బాధ్యత ఆ కమిటీదే ఉంటుంది. కాబట్టి ఇది వర్షాకాలము, వర్షాలు వచ్చే సీజన్ కాబట్టి కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి ఏం కావాలన్నా మా సంస్థ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున మీకు సపోర్ట్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి పిఎం సూర్యగర్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 78,000 రాయితీ ఇస్తున్నారు. ఈ పిఎం సూర్యగర్ కింద పెట్టే ప్లేట్లు దాదాపు 25 సంవత్సరాలు మనకు పనికొస్తాయి. 25 సంవత్సరాలు కరెంటు ఉత్పత్తి చేసి మనకి సప్లై చేస్తుంది. మనకి దీని మీద పెట్టుబడి 5 ఏళ్లలో మనకి రిటర్న్ వస్తుంది. కాబట్టి ప్రతి విద్యుత్ వినియోగదారుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చే ఈ స్కీమ్ను ఉపయోగించుకొని పిఎం సూర్యగర్ కింద సోలార్ ప్లేట్లు పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. బ్యాంకులు కూడా వీటికి 6% లోను వస్తుంది. సుమారుగా ఒక 3 కిలోవాట్లు పెట్టుకోవాలి అంటే 78,000 రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇస్తుంది. 80,000 టోటల్గా 2,10,000 2,20,000 అవుతుంది. 2,20,000లో 80,000 పోతే మిగతా అమౌంట్ ఏ బ్యాంకింగ్ కూడా అన్ని బ్యాంకులు కూడా లోనింగ్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి వినియోగదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాము. దీనివల్ల మీకు నెల కట్టే కరెంటు బిల్లు కూడా మీకు తగ్గుతుంది. కాబట్టి దీన్ని గమనించండి. ఈ అవకాశం సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్నే ఇప్పుడు బకాయిలు మేమేం చేయాలన్నా విద్యుత్ బకాయిలు మా నిరంతర ప్రక్రియ ఏంటంటే కరెంటు మేము కొంటాము, కరెంటు మేము అమ్ముతాము. మేము కొన్న కాడ ఇమీడియట్గా మేము డబ్బులు చెల్లించాలి. మా అమ్మిన దగ్గర నుంచి మాకు డబ్బులు వస్తేనే మేము చెల్లించగలుగుతాము. కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ మీరు ప్రతి నెల వాడుకున్న బిల్లుని మీకు ఇచ్చిన 15 రోజుల లోపల కడితే పెనాల్టీ ఉండదు, 30 రోజుల లోపల పెనాల్టీ ఉంది. కాబట్టి ప్రతి విద్యుత్ వినియోగదారుడు 30 రోజుల లోపల మా కరెంటు బిల్లు కట్టి మాకు సహకరించిన మేము మీకు ఏదైనా సరే ట్రాన్స్ఫారాలు కానీ లైన్లు మరమ్మతులు కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిలో భాగంగానే మన చిలకలూరిపేట నియోజకవర్గంలో సొలసలో ఒక కొత్త సబ్స్టేషన్ని గవర్నర్ మన ఎమ్మెల్యే గారు పుల్లారావు గారు శాంక్షన్ చేసి ఉన్నారు. ఇది తొందరగా ఎస్టిమేట్ వేసి మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అట్నే సిరిపురంలో మన మేడికొండూరు మండలంలో సిరిపురంలో కూడా శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే అప్రూవల్స్ రాగానే మొదలు పెడతాము. అట్నే మనకి మేడికొండూరు
టోకిపర్రు పెరంగపురం సెక్షన్లో ఉన్న ట్రాన్స్ఫారాలకి అడిషన్గా కూడా పీటీఆర్ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. అవి కూడా విత్ ఇన్ 1 మంత్లో మేము పెడుతున్నాము. అదేవిధంగా మన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇంకా ఏమైనా లైన్స్ కొత్త లైన్స్ కూడా మేము సప్లై పోకుండా చూడాలి అనే ఉద్దేశంతో కొత్త లైన్స్ మేము వేస్తున్నాము. వీటికి ఆర్థికంగా మనకి ప్రపోజల్ అప్రూవల్ అయిన తర్వాత వర్క్ చేయడానికి మరియు విద్యుత్ వినియోగదారులకి నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్ వారు శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాము. దీనికి మా సంస్థ తరపున మేమందరం కూడా మీకు కట్టుబడి ఉంటామని మేము హామీ ఇస్తున్నాము. ఇందులో భాగంగానే మనము మీటర్లు మారుస్తూ ఉన్నాము. మన ఇళ్లలో మిక్సీ పాతకాలం మిక్సీని మార్చుకుంటున్నాము. మన ఇళ్లలో పాతకాలం టీవీని మార్చుకుంటున్నాము. మన జేబుల్లో ఉన్న ఫోన్ని మనం మారుస్తున్నాము. అట్నే మా డిపార్ట్మెంట్ కూడా ఈ మీటర్లని మార్పిడి ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ మీటర్లని మేము స్మార్ట్ మీటర్ అనేది అంటాము. ఈ స్మార్ట్ మీటరు బిగించుకున్నందువలన మీకు ఎక్కడ కూడా నష్టం లేదు. గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో గతంలో మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా ఎక్కడా చేయని విధంగా నవరత్నాలు గణపతి, నవధాన్యాల గణపతి, డ్రై ఫ్రూట్స్ గణపతి, ముత్యాల పగడాలతో గణపతి, లక్ష బంగారు గణపైలతో గణపతి, లక్ష్మీ కాసులతో గణపతి, అమెరికన్ డైమండ్స్ తో గణపతి, బంగారు కవల గణపతి ఇలా ప్రతి సంవత్సరం కూడా వినూత్నంగా స్వామివారి సేవ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం 30వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి పందిర్లో భక్తుల కోసం 200 రూపాయల టికెట్ పై మొదటి బహుమతిగా మారుతి ఆల్టో కార్, రెండవ బహుమతిగా ఎలక్ట్రికల్ బైక్, మూడో బహుమతిగా శాంసంగ్ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చిలకలూరిపేట షరాఫ్ మర్చెంట్స్ మరియు చిలకలూరిపేట స్వర్ణకార సంఘం మెయిన్ బజార్ వ్యాపార వర్తక సంఘం వాళ్ళ అందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాలు పొట్టి వెంకట శివరత్నబాబు కన్వీనర్ గా ఉంటూ మట్టహరి, చిన్ని వాసు, పొట్టి బద్రి, అర్వపల్లి వీరాంజీ, పవన్, సాయి, సురేష్, రాఘవ, సీతారామయ్య, ఉట్కూరు శ్రీను, గ్రంథి దీపు మరియు ఎంతో మంది భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ పందిర్లో స్వామివారి మహాప్రసాదం వేలంలో దాదాపు 5 లక్షల రూపాయల లడ్డూ పాట పోవటం ఈ పందిరి విశేషం. చిలకలూరిపేట గణేష్ మహోత్సవ కమిటీ గోల్డెన్ యూత్ షరాఫ్ బజార్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా 30వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా దాదాపు 50 లక్షల స్వరోస్కీ అమెరికన్ డైమండ్స్ తో ఎంతో సర్వాంగ సుందరంగా సుమారు 11 అడుగుల ఎత్తున హైదరాబాద్, కలకత్తా, తంజావూరు శిల్పులతో దాదాపు 15 రోజుల 9 మంది నైపుణ్యం గల కళాకారులచే తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం కూడా ఈ పందిలో వినాయకుడు ఎంతో మంది భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమే వెలిసిల్లుతున్నాడని మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. సుమారు 9 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की షరాఫ్ బజార్ గణపతి మహోత్సవాలు అంటేనే షరాఫ్ బజార్ పెట్టింది పేరు. గోల్డెన్ యూత్ మరియు షరాఫ్ బజార్ గోల్డ్ మర్చెంట్స్ మరియు స్వర్ణకార సంఘం వారందరి సహకారంతో మా బజార్లో ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకతతో 30వ వార్షికోత్సవం సందర్భంగా గణనాథుని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా చిలకలూరిపేట పట్టణంలోనే కాదు, మన ఆంధ్రాలో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గణనాథుని వినూత్నంగా ఒక సంవత్సరం నవరత్నాలతో పెట్టాము, తర్వాత నవధాన్యాలతో పెట్టాము గతంలో, తర్వాత పగడాలు ముత్యాలతో గణపయ్య, తర్వాత డ్రై ఫ్రూట్స్తో గణపయ్య, తర్వాత లక్ష్మీ కాసులతో గణపయ్య, కొన్ని లక్షల గణపతులతో గణపయ్య, అమెరికన్ డైమండ్స్తో గణపయ్య, బంగారు గవ్వలతో గణపయ్య, ఇలా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా లేని విధంగా హైదరాబాదు, తంజావూరు, కలకత్తా నుంచి ప్రత్యేకమైన శిల్పుని తీసుకొచ్చి ఈ యొక్క విగ్రహాన్ని చిలకలూరిపేట పట్టణంలోనే చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం 30వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని 50 లక్షల పైచీలకు స్వరోస్కీ అమెరికన్ డైమండ్స్తో మన వినాయకుడిని 11 అడుగుల ఎత్తుతో చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎప్పటిలాగా కాకుండా మా పందిరి 5 రోజులు పెడుతున్నాం. ఈ విగ్రహాన్ని చూడటానికి చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ చుట్టుపక్కల వాళ్ళు కోరిక మేరకు ఈ సంవత్సరం 5 రోజులు పందిరి కార్యక్రమం ఉంటుంది. 6వ రోజు నిమజ్జనోత్సవం ఉంటుంది. మా బజారు గణపయ్యకి ప్రత్యేకత ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మా వినాయకుడు లడ్డు మహాప్రసాదం దాదాపు వేలం పాటలో 5 లక్షల పైచిలకు పోతుంది. భక్తులందరూ పోటాపోటీగా పాట నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 29వ తారీఖు శుక్రవారం రోజు రాత్రి 7 గంటలకు లడ్డు పాట ఉంటుంది. ప్రతిరోజు కూడా సాయంత్రం 8 గంటలకు విశేషమైన స్వామివారిని పంచహారతులతో దర్శనం ఉంటుంది.
ఆ సమయంలో చుట్టుపక్కల నుంచి విఐపీలు కూడా వచ్చి స్వామివారిని పంచహారతులతో దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం 6వ రోజు అంటే సెప్టెంబర్ 1వ తారీఖు ఆ సోమవారం రోజున లక్కీ డిప్ కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరం లక్కీ డిప్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి భక్తుడికి కూడా స్వామివారి మహాప్రసాదంతో పాటు ఈ సంవత్సరం వినూత్నంగా 200 రూపాయలు లక్కీ డిప్ కూపన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కూపన్ కొనుక్కున్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్గా మారుతి ఆల్టో K10 కార్ ఇవ్వడం జరుగుతుంది. రెండో ప్రైజ్గా ఎలక్ట్రానిక్ బైకు, మూడో ప్రైజ్గా శాంసంగ్ ఫ్రిడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా కేవలం 200 రూపాయలతో టికెట్ కొనుక్కొని స్వామివారి కృపా కటాక్షాలు పొంది వాళ్ళ అదృష్టం పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సంస్థ 30 సంవత్సరాలుగా ఎంతో దివ్యమానంగా వెలుగుతుందంటే మా బజార్లో అందరి ఖరాబుల సహకారంతో, పనివాళ్ళ సహకారంతో జరుగుతుంది. ముఖ్యంగా పుట్టి రత్నబాబు అనే నేను, చిన్ని వాసుదేవ అప్పారావు, మట్టాహరి, వీరాంజీ, పొట్టి బదిరి, కాకుమాన్ సాయి, మేళ్ళచెరు పవను, గ్రంథి దీపు, సురేష్, కబడా సురేష్, ఇట్లా దాదాపు 20-30 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి భక్తుడు కూడా చక్కగా స్వామివారిని ప్రతిరోజు పంచహారతుల కార్యక్రమంలో రాత్రి 8 గంటలకి దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, మహిళలకు విజిఎల్ జ్యువెలరీస్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. విజిఎల్ జ్యువెలరీ అధినేత వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. విజిఎల్ జ్యువెలరీ ప్రవేశపెట్టిన మెగా సేల్ ను ఆదరించిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వినాయక చవితి పండుగను సంతోషంగా తెలుగు సాంప్రదాయంగా జరుపుకోవాలని ఆయన కోరారు. గణపతి కుంభవామహే కవిం కవీనామోష్టమస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆస్పున్నోతి విశీద సాధనం. జై బోలో గణేష్ భగవాన్ కి. విజేఎల్ పెరస్ అండ్ జ్యువెలర్స్, రవిశంకర్, శంతం, శ్రీలక్ష్మి పార్వతి, మేము ఇటీవల పెట్టినటువంటి మా ఆఫర్ను, మా షాపు నుంచి మేము అందజేటువంటి ఆఫర్ను సద్వినియోగం చేసుకొని మాకు సహకరించినటువంటి పట్ల పరిసర ప్రాంత ప్రజలకు, మా ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. వినాయక చవితి శుభాకాంక్షలు హిందువులందరికీ కూడా ముఖ్యమైన పండుగ ఇది. ఈ పండుగను చక్కగా అందరం చాలా వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాం. కొన్ని తరాలుగా, వేల సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక చవితి పండుగ జరుపుకుంటూ వస్తున్నాం మనం. ఈ యొక్క హిందూ పండుగలన్నీ కూడా అందరికీ ఉపయోగకరంగాను, అన్ని వర్గాల వారు, అన్ని వర్ణాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని వ్యాపార వర్గాల వారికి కూడా ఉపయోగం ఉంటుంది. పత్తి అమ్మేవాళ్ళు పత్తి అమ్ముతారు, గొడుగులు అమ్మేవాళ్ళు గొడుగు అమ్ముతారు, పళ్ళు అమ్మేవాళ్ళు పళ్ళు అమ్ముతారు, పూలు అమ్మేవాళ్ళు పూలు అమ్ముతారు. ఈ రకంగా చిన్న సన్నకారు రైతులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా ఉపయోగకరమైంది. హిందూ సంప్రదాయంలో ఉన్న ప్రతి అంశము కూడా అన్ని వర్గాల వారిని, అన్ని వర్ణాల వారిని ఆదరిస్తూ అందరికీ ఉపయోగం ఉండేటి కోసమే ఈ పండుగలన్నీ కూడా సంప్రదాయాన్ని, అలాగే శాస్త్రాన్ని, మన భాషలో చెప్పాలంటే సైన్స్ని కూడా క్రోడీకరించుకొని జరిపే మన పండుగలన్నీ కూడా. ఉదాహరణకి ఈ వినాయక చవితి పండుగ నాడు స్వామివారిని మనం 21 రకాల పత్రాలతో అర్చిస్తాం. మనం ఈ 21 పత్రాలు కూడా తీసుకెళ్ళి మనం నదిలో కలుపుతాం, జల్దిలో కలుపుతాం. అలాగే పసుపు, కుంకుమ, గంధం కూడా మనం అట్లా కలుపుతాం. తర్వాత వినాయకులు వారి బొమ్మలు మట్టితో చేసి తీసుకొస్తారు. ఎక్కడెక్కడ తయారై వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడో తయారైన ఆ మట్టి ఇక్కడ మన ఊరి మట్టిలో కలుస్తుంటుంది, మన నదిలో కలుస్తుంటుంది. కాబట్టి ఈ మట్టి అటు, ఆ మట్టి ఇటు రావడం కూడా మట్టిలో కూడా ఔషధాలు పెరుగుతాయి. అలాగే ఈ అక్షంతలు, పూలు వేయటం వల్ల, పళ్ళు వేయటం వల్ల కూడా జలచరాలకు ఆహారం అందజేయబడుతుంది. కనుక అనేక విధాలుగా మన వినాయక చవితి పండుగ అన్ని వర్గాల వారికి, అన్ని వర్ణాల వారికి, అన్ని మతాల వారికి అందరికీ కూడా ఉపయోగపడేది వినాయక చవితి పండుగ. కనుక హిందూగా జీవిద్దాం, హిందూగా గర్విద్దాం. హిందూగా పుట్టినందుకు, భారతదేశ పౌరుడుగా పుట్టినందుకు ఆనందపడుతూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా చక్కగా సంప్రదాయాన్ని పాటిస్తూ మత్తులో తొలకుండా చక్కగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మోడ్రన్ స్టెలార్ ప్రాంగణంలో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మోడ్రన్ స్టెలార్ స్కూల్ నందు జరిగిన వినాయక చవితి ఉత్సవాలు విద్యార్థులు చేసిన మట్టి గణపతి, కొబ్బరి, పిస్తా పప్పులతో చేసిన గణపతి, ముత్యాలు ఆకులతో చేసిన గణపతి, గింజలతో చేసిన గణపతి,
పూల గణపతి తమలపాకులతో చేసిన గణపతి జిల్లెడు పూలతో తయారు చేసినటువంటి మట్టి వినాయక ప్రతిమలు అందరినీ ఆకట్టుకున్నాయి. గణపతికి ప్రత్యేకమైన హారతులు ఆకర్షణగా నిలిచాయి. ఇలా వివిధ రకాల పర్యావరణానికి హాని చెయ్యని గణపతులను విద్యార్థులు భక్తి శ్రద్ధలతో తయారు చేశారు. అనంతరం గణేష్ ప్రతిమలను పూజించి తమకు మంచి విద్యా బుద్ధులు ప్రసాదించమని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యా సంస్థల గ్రూప్ డైరెక్టర్ చేబ్రోలు మహేష్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ప్రసూన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం పసుమరులోని వెంచనపాడు మార్గంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన దాత గొట్టిపాటి విద్యాధర్రావు మధ్యాహ్న భోజన ప్లేట్లు 2 బీరువాలు బహుకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని వెంకటరమణ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి దాతలు సాయం చేయడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని చీరాల రోడ్లో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం జరిగింది. మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకుని అలాగే ఆ సంస్థ జిల్లా ప్రతినిధి చుక్కా విన్సెంట్ పాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్సీఎం చర్చ్ ఫాదర్ థామస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరిసా సూక్తి ప్రకారం మానవ సేవే పరమావధిగా వైఎంసీఏ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విన్సెంట్ పాల్ కుటుంబ సభ్యులతో పాటు జె రామ్మోహన్, న్యాయవాది దాసరి చిట్టిబాబు, అలవాల ఫణికుమార్, దార్ల బుజ్జిబాబు, ఆశ్రమ నిర్వాహకులు మురికిపూడి ప్రసాద్ తదితరులున్నారు. 23 సంవత్సరాల ముగించుకొని 84వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభసారంగా బాపూజీ వృద్ధాశ్రమంలో ఈ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు అన్యదానాల కన్నా అన్నదానం మిన్న అనే ఆవిడి మన అందరికీ తెలుసు. అయితే ప్రతి ఒక్కరూ వారి వారి జన్మదినాలలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే అణగారిన వర్గాలకు చాలా మేలుగా ఉంటుంది. పేదలకి చాలా మేలు జరిగిద్దని కోరుకుంటూ ఈ అవకాశాన్ని స్థానిక జీవి ఐఐటి పాఠశాలలో మంగళవారం పర్యావరణానికి హాని కలగని పదార్థాలతో అనగా పూల మొగ్గలతో, మట్టితో, గోధుమ పిండితో, బియ్యపు పిండితో, కాయగూరలతో, పసుపుతో, దారాలతో, రవ్వతో, కాగితపు కప్పులతో, కాగితాలతో, రావి ఆకు, తమలపాకులతో, బియ్యంతో, మట్టి మరియు సహజ రంగులతో, వివిధ రకాల పప్పు దినుసులతో ఇలా రకరకాల వస్తువులతో వినాయక విగ్రహాలు తయారు చేసే పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. గణనాథుని ప్రతిమలను తయారు చేసి వారిలోని సృజనాత్మకతకు పదును పెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవీఐటీ పాఠశాల చైర్మన్ పారపల్లి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ విలువలను తెలియజేస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికితీసే విధంగా రసాయన రహిత వినాయకుల తయారీని ప్రోత్సహిస్తున్నామని, దీని వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, భారతీయ సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, మరియు ఇలాంటి కార్యక్రమాల వలన వారిలో దాగి ఉన్న అంతర్గత శక్తి బయటకు వస్తుందని, తద్వారా వారు చైతన్యవంతులవుతారని తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణకే అందరూ మట్టి గణపతిని పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పారేపల్లి ఉదయ్ కుమార్, ప్రిన్సిపాల్ దేవులపల్లి ఫణికుమార్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
सर्वभूतानां तामिहोपये श्रियं महागणाधिपते नमः श्रीगन्धं समर्पयामि आयने प्रायणे दुर्गारोहपुष्पणिः हदाश्रमुद्रीकाणि समुद्रस्य गृहायने कलङ्कनाथभद्राचूर्णः कुङ्कुमविलेपनं समर्पयामि गन्धद्वारान्द्रादृशां चक्षाङ्गिरिः ईश्वरीं सर्वभूतानां तामिहोपये श्रियं श्रीगन्धं समर्पयामि आयने प्रायणे दुर्गारोहपुष्पणिः प्रदाश्यपुण्डरीकाणि समुद्रस्य गृहायमे अलङ्करणाधर्द्राचूर्णः कुङ्कुमविलेपनं समर्पयामि अन्यविग्रहाल మీద పసుపు गन्धद्वारान्द्रादृशां चक्षाङ्गिरीश्वरीं सर्वभूतानां तामिहोपये श्रियं श्रीगन्धं समर्पयामि आयनेते प्रायणे दुर्वारोहं विष्णुः प्रदाश्यपुण्डरीकाणि समुद्रस्य गृहायमे अलङ्करणाधर्द्राचूर्णः कुङ्कुमविलेपनं समर्पयामि पुष्पैः पूजयामि पुष्पाणि गान्धोर्पयामि अक्षतैः पूजयामि ओम पार्वतीनाथ पादुकामे गणेश गणपतये नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। వినాయక చవితి సందర్భంగా బుధవారం ఉదయం 6 గంటలకు వాసవి ఫ్యామిలీ క్లబ్, వాసవి గ్రేటర్ క్లబ్, వాసవి ప్లాటినం క్లబ్ ఆధ్వర్యంలో చౌత్రా సెంటర్లోని చరణ్ ఎలక్ట్రానిక్ షాప్ వద్ద మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు ఆ క్లబ్ల ప్రతినిధులు తెలిపారు. ఈ అవకాశం భక్తులు వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తవ్వ నాగమల్లేశ్వరరావు, అర్వపల్లి వెంకట సత్యనారాయణ, దామిశెట్టి నాగేంద్రం, చరణ్, మద్ది లక్ష్మి, సుధారాణి తదితరులున్నారు. భారతరత్న మదర్ తెరిసా 115వ జయంతి కార్యక్రమం మంగళవారం మదర్ తెరిసా విగ్రహ ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. పట్టణంలోని రైతు బజార్ ఎదురు ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందిమల్ల హాస్పిటల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కందిమల్ల వాసుదేవ అంకమ్మ చౌదరి విశిష్ట అతిథి, మద్దుల వెంకట కోటయ్య యాదవ్ అసోసియేషన్ కోశాధికారి అనపర్తి వెంకట్, దేవరకొండ నాగేశ్వరరావు, గుంజి బాలసుబ్రహ్మణ్యం, జనక్రాంతి పార్టీ షేక్ గౌస్, వేముల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల సోదరి సోదరు మనందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ఇంకా ఈరోజు దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు సర్వీసు సేవ చేస్తున్నారంటే అది మదర్ తెరిసా గారిని స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకునే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంలో మునిగి తీరుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలనే తపన తాపత్రయం వారిని చూసి మనం చిన్నప్పుడు మరి పాఠ్య పుస్తకాల్లో అన్ని పుస్తకాల్లో కూడా మదర్ తెరిసా గారి గురించి మనం వారు చిన్నప్పుడు 2వ సంవత్సరంలోనే మరి మార్గ మధ్యలో పోతుంటే వారు చేసినటువంటి సేవ కావచ్చు, వారు చేసినటువంటి స్వరం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చదువుతున్నాం. మరి మురికి వాళ్ళలో కలకత్తాలో అంటే
మన ప్రతి ఒక్కరూ కూడా సర్వీస్ సేవలో అందరూ కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.